ఇక డీటెయిల్స్లోకి వెళితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణలో సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసు విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజా సిట్ దర్యాప్తులో మరికొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒకే రోజు 600 మంది ఫోన్ ట్యాప్ చేశారనే విషయం కలకలం రేపుతుంది. ఈ లిస్టులో కాంగ్రెస్ కీలక నేతతో పాటుగా బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఫోన్లు కూడా ఉన్నట్లు తేలింది. 2023 నవంబర్ 15న నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజున మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు టీం సుమారు 600 మంది ఫోన్లను ట్యాప్ చేశారని వెలుగులోకి వచ్చింది. మావోయిస్టుల ముసుగు వేసి ఫోన్లు ట్యాప్ చేసినట్లు వెల్లడైంది. ఫోన్ ట్యాపింగ్ బృందం మావోయిస్టుల పేరుతో అధికార, ప్రతిపక్ష, మీడియా రంగానికి చెందిన పలువురు ప్రముఖులతో పాటుగా కొందరు జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని తెలిసింది. ప్రభాకర్ రావు అండ్ టీం తెలంగాణలోని ప్రతిపక్ష కాంగ్రెస్ ముఖ్య నాయకులతో పాటు అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకుల ఫోన్లను కూడా ట్యాప్ చేసింది. ఈ జాబితాలో రేవంత్ రెడ్డి, అరవింద్, ఈటెల, రఘునందర్ ఫోన్లతో పాటుగా పలువురు బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు కూడా ఉన్నాయని తేలింది. ప్రభాకర్ రావు అండ్ టీం ఫోన్ల ట్యాపింగ్ కోసం ప్రత్యేకంగా ఒక వ్యవస్థనే ఏర్పాటు చేశారు. దీని ద్వారా ప్రతిపక్ష నాయకులతో ఎవరు కాంటాక్ట్లో ఉన్నారు, వారికి ఆర్థిక సహాయం చేస్తున్న వారు ఎవరు అనే అంశాలపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తూ పోలీసులతో దాడులు చేయించేవారని సిట్ దర్యాప్తులో వెల్లడైంది. ఇదిలా ఉంటే దర్యాప్తు బృందం సిట్ తమ విచారణను ముమ్మరం చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫోన్ల ట్యాపింగ్కు గురైన పలువురు నేతలను సిట్ అధికారులు వరుసగా విచారిస్తూ వారి వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ నేతలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్లను విచారణకు రావాల్సిందిగా సిట్ కోరినట్లు తెలుస్తుంది. కాగా మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు ఫోన్ కూడా ట్యాపింగ్కు గురైనట్లు గుర్తించిన అధికారులు సాక్షిగా అతని వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లిన గోనె ప్రకాష్ రావు సిట్ అధికారుల ముందు హాజరై తన వాంగ్మూలాన్ని అందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమంతా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపించారు. గతంలో సంచలనం సృష్టించిన ఓటుకి నోటు అంశం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వెలుగులోకి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతలైన ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, రేగ కాంతారావు వంటి వారి ఫోన్లను కూడా అప్పటి ప్రభుత్వం ట్యాప్ చేసిందన్నారు. ఎలాగైనా మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ విజయం సాధించాలనే లక్ష్యంతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం విచక్షణారహితంగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిందని గోనె ప్రకాష్ రావు మండిపడ్డారు. ఈ విషయంలో ఈ ఆరోపణలతో ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ ప్రకంపనలు మరింత తీవ్రమయ్యాయి. సిట్ దర్యాప్తులో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఎవరికి ఇవ్వాలి డైలీ రిపోర్టు? ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అనుకోండి, ఇది అనుకోండి, ఎవరికి ఇవ్వాలి? సంతోష్ మందులేషిట్ ఆయన రాజ్యసభ ఉండే కదా, ఆయనకి ఇస్తే ఆయనకి బ్రీఫ్ ఇస్తుంది. ఎప్పుడైనా అవసరం అనుకుంటే ఫోన్లో మాట్లాడేలా పిలిస్తే పోవాలి. కానీ ఇదే చీఫ్ మినిస్టర్ అంటే ఫోన్ ట్యాపింగ్కి నిదర్శనం. 2015లో ఓటుకు నోటు కేసులు ఫోన్ ట్యాపింగ్ ద్వారానే. కాగా
ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు చేసిన వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 2023 ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబీకులు, అనుచరులపై నిఘా ఉంచడానికి ఆర్ఆర్ మాడ్యూల్ పేరుతో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఎస్ఐబిలోని స్పెషల్ ఆపరేషన్ టీంకు నేతృత్వం వహించిన డీఎస్పీ ప్రణీత్ రావు దీనికి పర్యవేక్షించారని వెలుగులోకి వచ్చింది. ప్రభాకర్ రావు హయాంలో అనేక మంది ఫోన్ ట్యాపింగ్లు చేశారు. వీరి కోసం మాడ్యూల్ రూపొందించారు. ఒక్కో మాడ్యూల్లో సదరు వ్యక్తితో పాటు ఆయనకు సంబంధించి ఇంకా ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయాలో ఆ నెంబర్లు చేర్చేవారు. ఆ మాడ్యూల్ను అనునిత్యం పర్యవేక్షిస్తూ వారి వచ్చే ఫోన్ కాల్స్, ఎంఎస్లను పర్యవేక్షించడానికి కొందరు అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డికి సంబంధించిన మాడ్యూల్కు కూడా ప్రభాకర్ రావు ఆర్ఆర్ మాడ్యూల్ పేరు పెట్టారు. ఈ మాడ్యూల్లో ఉన్న వారి ఫోన్లను పర్యవేక్షిస్తూ ఉండటానికి డీఎస్పీ ప్రణీత్ రావు నేతృత్వంలో 20 మంది సిబ్బందిని నియమించారు. ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్గా మారిన తరువాత ట్యాపింగ్ దుర్వినియోగం కావటం మొదలైందని విచారణలో తేలింది. దీనివల్ల ఓనరుగుతున్న లాభాలు తెలిసిన తరువాత ప్రభాకర్ రావు అక్రమంగా ట్యాప్ చేసేలా ప్రేరేపించారు. ఎస్ఐబి అధికారులు చాలా కాలం కేవలం ఫోన్లు మాత్రమే ట్యాప్ చేశారు. రెండు 2018 ఎన్నికల సందర్భం నుండి వీరి ట్యాపింగ్ సంతా మారినట్లు తెలుస్తుంది. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఫోన్లతో పాటు సోషల్ మీడియాను ట్యాప్ చేయాలని భావించారు. ప్రణీత్ రావు, తిరుపతన్న తదితరులను ఎస్ఐబిలోకి తీసుకున్న తరువాత భుజంగరావు పొలిటికల్ ఇంటెలిజెన్స్ బాధ్యతలు చేపట్టడంతో ప్రభాకర్ రావు ట్యాపింగ్ను కొంత పుంతలు తొక్కించారు. దీనికోసం విదేశాల నుంచి ఉపకరణాలు, సాఫ్ట్వేర్స్ అక్రమంగా దిగుమతి అయ్యాయి. ఓ టెక్నాలజీ కన్సల్టెంట్ సహకారంతో ఇజ్రాయెల్ నుండి సాఫ్ట్వేర్స్, ఎంసీ క్యాచర్ సమీకరించుకున్నారు. దీన్ని ప్రణీత్ రావు టీం ఓ వాహనంలో పెట్టుకుని టార్గెట్ చేసిన వ్యక్తి ఇల్లు, కార్యాలయం సమీపంలో మాటు వేసేది. ఇలాంటి ఓ ఉపకరణాన్నే ప్రణీత్ రావు బృందం రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలో తీసుకున్న వార్ రూమ్లో ఏర్పాటు చేసి ఆర్ఆర్ మాడ్యూల్ను కొన్నాళ్లు పర్యవేక్షించిందని దర్యాప్తు అధికారులు గుర్తించారు. నాలుగోసారి ప్రభాకర్ రావును విచారించిన సిట్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. తమ విచారణకు ప్రభాకర్ రావు సహకరించట్లేదని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని నిర్ణయించింది. ఆయనకు ఇచ్చిన రిలీఫ్ను రద్దు చేయాలని కోరనుంది. మరోవైపు ప్రభాకర్ రావును కస్టోడియల్ విచారణ చేసేందుకు అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయటాన్ని ఉన్న అవకాశాలను న్యాయ నిపుణులతో పరిశీలిస్తుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసుపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడి అధికార దుర్వినియోగం చేసిందన్నారు. రాజకీయ నాయకులు, హైకోర్టు జడ్జీలు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారని ఫైర్ అయ్యారు. చివరికి రాష్ట్ర బీజేపీ కార్యాలయ సిబ్బంది, సోషల్ మీడియా టీం మెంబర్స్ ఫోన్లను కూడా ట్యాప్ చేశారని తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సిబిఐకు ఫోన్ ట్యాపింగ్ కేసు అప్పగించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. హైకోర్టు యొక్క జడ్జీల ఫోన్లు, వ్యాపారస్తుల ఫోన్లు, సినిమా నటుల ఫోన్లు, ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తల ఫోన్లు, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల ఫోన్లు కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేస్తే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మరి వ్యవహారం చూస్తా ఉంటే నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చెయ్యన్నట్లుగా
ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం ఉంది. రెండు కలిసి నాటకాలు ఆడుతా ఉన్నారు. ఈ రోజు మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారము కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. ఈ రాష్ట్రంలో ఏదో రకంగా భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలంటే మరి మనం ఏదో రకంగా నాటకాలు ఆడాలనే విధంగా ఒక అండర్స్టాండింగ్ వచ్చి వాళ్ళు కుట్రలు చేస్తున్న విషయం మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్రంలో మరి అనేక రకాల అంశాలు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా భయంకరమైనటువంటి కేసు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు దర్యాప్తు డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ ఆఫీసులో పనిచేసేటువంటి సిబ్బంది యొక్క ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగింది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పనిచేసేటువంటి సోషల్ మీడియా టీం యొక్క ఫోన్ నెంబర్స్ కూడా ట్యాప్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వము హైకోర్టులో చెప్పినట్టు హైకోర్టు యొక్క జడ్జిల ఫోన్లు, వ్యాపారస్తుల ఫోన్లు, సినిమా నటుల ఫోన్లు, ప్రతిపక్ష పార్టీల నాయకులు కార్యకర్తల ఫోన్లు, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల ఫోన్లు కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేస్తే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మరి వ్యవహారం చూస్తా ఉంటే నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చెయ్యన్నట్లుగా. మరోవైపు తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏపీలోనూ ప్రకంపనలు రేపుతుంది. ఇదిపై వ్యక్తిగత చర్యలు తీసుకోవాలని కోటంరెడ్డి కోరారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందా చేయదా అని అడుగు. ఇవాళ మీరు మరి ఇంతమందిని పిలుస్తున్నారు, ఇంతమంది సాక్ష్యం తీసుకుంటున్నారు, ఇంతమంది దగ్గర స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. రేపు గనక దీంట్లో సరి అయిన యొక్క విధంగా నిర్ణయం జరగకపోతే మాత్రం దానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే జగన్ సోదరి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఒక అడుగు ముందుకు వేసి ఫోన్ ట్యాపింగ్పై వరుసగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణలో తన ఫోన్ కూడా ట్యాప్ అయిందని, ఎప్పటికప్పుడు తన సంభాషణను సోదరుడు జగన్కు కేసీఆర్ ప్రభుత్వం చేరవేసేదని తీవ్ర ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయం పసిగట్టి తన ఫోన్ను కూడా మార్చాల్సి వచ్చిందని షర్మిల చెప్పారు. అంతేగాక ఇంకో అడుగు ముందుకు వేసి జగన్ సూచన మేరకే బీఆర్ఎస్ ప్రభుత్వం తనతో పాటు పలువురు ఏపీ నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ దాటి పక్క రాష్ట్రానికి కూడా చేరింది. దీంతో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.